ఇవాళ నారావారిపల్లెలోని తన ఇంటి ముందు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల్ని ఆవిష్కరించబోతున్నారు. ప్రస్తుతం మనం నారావారిపల్లె నుంచి లైవ్లో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో సహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న విజువల్స్. అటు నందమూరి కుటుంబము, ఇటు నారా కుటుంబము అందరూ ఒకే చేట చేరి సందడిగా చేస్తున్నారు. చిత్రంలో మనం విజువల్లో లోకేష్, బ్రాహ్మణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా భువనేశ్వరి సోదరుడు రామకృష్ణ కూడా మనం చూస్తున్నాం. సో మనం ఎవ్రీ ఇయర్ ఈ సీన్ చూస్తూనే ఉంటాం. ఈసారి ఇంకా కాస్త కలర్ఫుల్గా సందడిగా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం నారావారిపల్లెకు చేరుకొని అక్కడే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం నారా కుటుంబానికి, అటు నందమూరి కుటుంబానికి ఒక అలవాటుగా, ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా కూటమి ప్రభుత్వం వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2-3 రోజుల క్రితమే నారా కుటుంబం నారావారిపల్లెకు చేరుకుంది. ఈ క్రమంలో ఇక చాలా కార్యక్రమాలు, చాలా బిజీగా ఉన్నారు. ఇటు సంక్రాంతి సంబరాల్లో ఫ్రీగా పాల్గొంటున్నారని మనకు అనిపిస్తున్నా షెడ్యూల్ మాత్రం చాలా టైట్గానే ఉంది. గ్రామ ప్రజల్ని కలుస్తున్నారు, వారి కష్టాలని అడిగి తెలుసుకుంటున్నారు. ఇటు ఇంటి కార్యక్రమాలు కూడా చక్కబెట్టుకుంటున్నారు. వెంటనే గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. అండ్ తర్వాత ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు ఇంటి ముందు. అటు తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడు ఘాట్ దగ్గర శ్రద్ధాంజలి ఘటించబోతున్నారు. నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్ని స్వయంగా పరిశీలించారు. సీఎం స్థానికులతో మాట్లాడారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇవాళ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించబోతున్నారు. దానిపై వెంటనే కలెక్టర్తో మాట్లాడబోతున్నారు. సో ఇలా చాలా బిజీగా గడుస్తోంది అండ్ సందడిగా గడుస్తోంది ఏపీ సీఎం సొంత ఊరి పర్యటన. అదిగా నా ఆఫీస్కి పెడతాను, నేను ఉండేది పెట్టు ఇది అయిపోయినాయి. అప్పుడు మీ ఆఫీస్లో ఏం పని చేయనట్టు